శివుని అంశంతో పుట్టిన పేర్లు గల వ్యక్తులు వీళ్ళే. వీరికి అదృష్టంతో పాటు అఖండ రాజయోగం వరిస్తుంది. కొన్ని అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు శివుని అంశంతో జన్మించిన వాళ్ళని జ్యోతిష్య శాస్త్రం వివరిస్తుంది. అయితే కొన్ని రకాల పేర్లు గల వారితో శత్రుత్వం పెట్టుకుంటే మాత్రం మీకు అంతే సంగతులు. శివునికి ఎంతో ఇష్టమైన పేర్లు కొన్ని ఉన్నాయి. మరి ఆ పేర్లు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. శివునికి ఇష్టమైన పేర్లను తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరూ ఒక ముఖ్యమైన విషయాన్ని కూడా తెలుసుకోవాలి. మన ఇంట్లో ఏ కష్టాలు లేకుండా మన కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఇంట్లో మనం పూజలు చేస్తూ ఉంటాం. మీ పూజ గదిలో ఖచ్చితంగా ఒక గోమాత పటం కానీ గోమాత విగ్రహం కానీ ఉండాలి. మీ పూజ గదిలో గోమాత పటం ఉంటే మాత్రం మీరు చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. అలాగే ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా మీ ఇంటిపై ఉంటుంది. రాక్షసులు అలాగే దేవతలు కలిసి అమృతం కోసం క్షీరసాగర మదనాన్ని జరుపుతూ ఉండగా సముద్ర గర్భం నుండి లక్ష్మీదేవి బయటకు వచ్చింది. లక్ష్మీదేవితో పాటు ఆవు కూడా బయటికి వచ్చింది. లక్ష్మీదేవితో పాటుగా వచ్చిన ఈ ఆవు నుండి వచ్చే పాలు, పెరుగు అలాగే నెయ్యి వంటి వాటిని యజ్ఞాలు చేయడానికి దేవతలు ఉపయోగించే వాళ్ళు. సకల దేవతలు అందరూ గోమాతలో కొలువై ఉంటారు. అయితే శ్రీ మహావిష్ణువు గోమాతకు ఒక వరం ప్రసాదించాడు. ఎవరైతే ఆవుని పూజిస్తారో వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని వరం ఇచ్చాడట. అలాగే ఎవరైతే ఆవు ప్రతిమను పూజ గదిలో పెట్టి పూజిస్తారో అలాంటి వారికి భోగభాగ్యాలు కలుగుతాయని దీవించాడు. కాబట్టి ముక్కోటి దేవతల స్వరూపమైన గోమాత పటాన్ని ప్రతి ఒక్కరూ పూజ గదిలో పెట్టుకుని పూజించండి. మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు కానీ మీ పుట్టినరోజు కానీ పౌర్ణమి రోజున కానీ గోమాత పటాన్ని మీ ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి. మీ మనసులో ఏదైతే కోరిక ఉందో దాన్ని ఒక తెల్ల కాగితంపై రాసి ఆ కాగితాన్ని గోమాత పటం దగ్గర ఉంచండి. ఆ రోజు నుండి వరుసగా 27 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం సురభై నమః అని మీ మనసులో జపిస్తూ గోమాత విగ్రహం పైన అక్షింతలను వెయ్యండి. ఇలా వరుసగా 27 రోజులు పూర్తయిన తర్వాత ఆ కాగితాన్ని తీసుకొని ఒక పసుపు రంగు వస్త్రంలో మూటలాగా కట్టండి. తర్వాత మీకు దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ మూటను రావి చెట్టుకు కట్టండి. ఇలా చేయటం వలన మీ మనసులో ఉన్న కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. గోమాత విగ్రహం ఉన్న ఇల్లు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో నిండి ఉంటుంది. ఇక మన వీడియోలోకి వస్తే శివుని అంశంతో పుట్టిన ఆ పేర్లు గలవారి విశేషాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇందులో మొదటిగా ఎల్ అనే పేరు గల వ్యక్తి. ఎవరి పేరు అయితే ఎల్ అనే అక్షరంతో మొదలవుతుందో అలాంటి వ్యక్తులు చాలా అదృష్టవంతులు. అన్ని చెడు పరిస్థితుల నుంచి అలాగే చెడు శక్తుల నుంచి వీరిని ఆ పరమశివుడు ఎల్లవేళలా కాపాడుతూ ఉంటారు. ఇలాంటి వ్యక్తులకి జీవితంలో ఎటువంటి కష్టాన్ని రానివ్వకుండా ఆ పరమశివుడు రక్షిస్తూ ఉంటాడు. ఇక రెండవది ఎన్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు. ఎన్ అక్షరంతో మీ పేరు ప్రారంభమైతే కనుక మీ జీవితంలో అడుగడుగున అదృష్టం వరిస్తుంది. మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులకు కూడా బాగా కలిసి వస్తుంది. డబ్బు పరంగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ఇక మూడవ అక్షరం ఎస్. ఈ పేరు గల వ్యక్తులు మీ పేరులోని మొదటి అక్షరం ఎస్తో ప్రారంభమైతే మీకు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. మీ జీవితంలో ఎప్పుడైనా కష్టాలు వచ్చినా కూడా ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని రక్షిస్తూనే ఉంటాడు. ఎస్ అక్షరం పేరు గల వారితో ఎవరైనా శత్రుత్వం పెట్టుకుంటే అలాంటి వారికి బ్యాడ్ టైం చాలా త్వరగా స్టార్ట్ అవుతుందని చెప్పాలి. అలాగే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఇక నాలుగవది ఆర్ అక్షరం గలవారు. ఆర్ అక్షరం కలిగిన వ్యక్తులు అంటే ఆ పరమశివుడికి చాలా ప్రీతికరమైన వారు. ఆర్ అక్షరంతో పేరు మొదలయ్యేవారు బాగా కష్టపడే లక్షణం కలవారు. జీవితంలో గొప్ప విజయాన్ని సాధిస్తారు.
మీ ఇంట్లో సంపదకి ఏమాత్రం లోటు ఉండదు. ఇక 5వది పి పేరు గల వ్యక్తులు. ఇలాంటి వ్యక్తులను ఆ పరమశివుడు ఎప్పుడూ సంతోషంగా ఉంచుతాడు. వీరు పుట్టుకతోనే చాలా అదృష్టవంతులు. మీపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. మీ జీవితంలో డబ్బుకి లోటు ఉండదు. వీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ డబ్బుల వర్షం కురుస్తుంది. ఇక 6వది కే పేరు గల వ్యక్తులు. ఇలాంటి వ్యక్తులపై ఆ పరమశివుడి ఆశీర్వాదం ఎల్లవేళలా ఉంటుంది. కే అక్షరంతో పేరు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పురుషులకు బాగా కలిసి వస్తుంది. ఈ అమ్మాయి రాకతో తన భర్త కెరీర్ కూడా అద్భుతంగా మారుతుంది. ఆరోగ్యపరంగా, సంపద పరంగా కూడా బాగా వృద్ధి చెందుతారు. ఇక 7వది వి పేరు గల వ్యక్తులు. ఈ వ్యక్తులపైన కూడా ఎల్లప్పుడూ శివుని ఆశీర్వాదం ఉంటుంది. మీ దగ్గరకు ఎలాంటి కష్టాలను రానివ్వకుండా ఆ పరమశివుడు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు. అలాగే చాలామంది తమ భవిష్యత్ గురించి తెలుసుకోవాలని చాలా తహతహలాడుతూ ఉంటారు. ఎవరితో పని లేకుండా మీరు పుట్టిన వారాన్ని బట్టి మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. ఆదివారం పుట్టినవారు సున్నితంగా ఉంటారు. వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది. సోమవారం జన్మించిన వ్యక్తులు చాలా అదృష్టవంతులు. కుటుంబానికి బాగా విలువ ఇస్తారు. ఇతరులకు బాగా సహాయం చేస్తారు. మంగళవారం పుట్టినవారు బాగా ధైర్యవంతులు. అలాగే చాలా తెలివైన వారు కూడా. బుధవారం జన్మించిన వ్యక్తులు బాగా డబ్బు సంపాదిస్తారు. సంపాదించిన డబ్బు అంతా కుటుంబం కోసమే ఖర్చు పెడతారు. గురువారం పుట్టినవారు ఎంతో చురుగ్గా ఆలోచిస్తూ విజయం సాధిస్తారు. శుక్రవారం పుట్టిన వారి వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. శుక్రవారం పుట్టినవారు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వీరిపై లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి. శనివారం జన్మించిన వ్యక్తులు చాలా సీరియస్గా కనిపిస్తారు. వీరి జీవితంలో కష్ట నష్టాలు ఎదురైనప్పటికీ మొండి ధైర్యంతో ఆ కష్టాలను ఎదుర్కొంటారు. మీ పిల్లల కీర్తి ప్రతిష్టలను కోరుకునే తల్లిదండ్రులు పిల్లలకు 2 అక్షరాల పేర్లు పెడితే వారి భవిష్యత్తు చాలా బాగుంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అలాగే మీ పిల్లలకు దేవుళ్ళ పేర్లు పెడితే చాలా మంచిదని, పిల్లలకు దేవుళ్ళ పేర్లు పెట్టడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అలాగే పుట్టిన తేదీలను బట్టి వ్యక్తులు ఎలాంటి వారో, వారి ఆలోచన విధానం ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవచ్చు. సాముద్రిక శాస్త్రం ప్రకారం జన్మ తేదీల ఆధారంగా వ్యక్తిత్వాన్ని, ప్రవర్తనను అంచనా వేయవచ్చు. ఒక నెలలో వివిధ తేదీల్లో పుట్టిన వారిపై కొన్ని అంకెల ప్రభావం ఉంటుంది. వీటి ఆధారంగానే న్యూమరాలజిస్టులు వ్యక్తుల లక్షణాలు, గుణగణాలు, వ్యక్తిత్వం, స్వభావం వంటివి అంచనా వేస్తారు. సంఖ్యాశాస్త్రం ప్రకారం మీ పుట్టిన తేదీ ఆధారంగా మీ వ్యక్తిత్వం ఎలాంటిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏదైనా మాసంలో 1, 10, 19, 28 తేదీల్లో జన్మిస్తే వీళ్ళు నాయకులుగా ఉంటారు. ఈ తేదీల్లో జన్మించిన వ్యక్తులు చాలా బలవంతులు. లక్ష్యాలను నిర్దేశించుకొని జీవితంలో వాటిని సాధించుకుంటారు. ఇతరుల కింద పని చేయడానికి ఏమాత్రం ఇష్టపడరు. వీరికి బిజినెస్ రన్ చేసే కెపాసిటీ కూడా ఉంటుంది. పెద్ద పెద్ద సంస్థలను నడపగలుగుతారు. వీరు చాలా చురుకైన, మొండి పట్టుదల గల వ్యక్తులుగా ఉంటారు. అయితే మరీ సీరియస్గా, అందరిలో కలవకుండా దూరంగా ఉండడం వంటివి వీరి డ్రాబ్యాక్స్. వీరి జీవితాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఏదైనా నెలలో 2, 11, 20, 29 తేదీల్లో జన్మించిన వాళ్ళు ఆకర్షణీయమైన వ్యక్తులుగా ఉంటారు. మొదటిసారి చూసినప్పుడు తప్పుడు భావన కలిగిన తర్వాత వీరి వ్యక్తిత్వం అర్థమవుతుంది. ఈ తేదీల్లో జన్మించిన వ్యక్తులు తమకు ఎదురైన సమస్యలను సులభంగా అధిగమిస్తారు. అలాగే వీరు చాలా సున్నిత మనస్తత్వం కలిగి ఉంటారు. వీరు అందాన్ని, అటెన్షన్ని ఇష్టపడతారు. మీ సున్నిత స్వభావం మిమ్మల్ని చాలా ఎమోషన్కి గురి చేస్తుంది. ఇతరుల ఆలోచనలు ఎలా ఉన్నాయో గ్రహించి ప్రశాంతత కలగడానికి సహాయపడతారు. ఆర్టిస్ట్, మ్యూజికల్ ఎబిలిటీ ఉంటుంది.
ఏదైనా నెలలో 3, 12, 21, 30 తేదీల్లో జన్మించిన వ్యక్తులు సృజనాత్మకకు ప్రాధాన్యత ఇస్తారు. అన్ని అంశాలలోనే వీరి తొలి ప్రాధాన్యత దీనికే. కళలు, సాంప్రదాయాల్లో సైతం సృజనాత్మకంగా ఆలోచిస్తారు. ఇలాగే వీళ్ళు చాలా తెలివైన వ్యక్తులు. అంతేకాకుండా ఊహాత్మక సామర్థ్యం కూడా ఎక్కువే. వీరిలో చాలా క్రియేటివ్ టాలెంట్ ఉంటుంది. వీరికి ఆర్ట్స్, పెయింటింగ్లో మంచి టాలెంట్ ఉంటుంది. చాలా అత్యుత్సాహం ఉంటుంది. మిమ్మల్ని ఇతరులు ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. వీరు వండర్ఫుల్ సేల్స్ పర్సన్. ఏ నెలలో అయినా 4, 13, 22, 31 తేదీల్లో పుట్టిన వ్యక్తులు అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. వివిధ అంశాలలో భాగస్వాములుగా ఉంటూ వాటి ద్వారా అనుభవాన్ని గ్రహిస్తారు. సాహసం చేయడం అంటే వీరికి ఇష్టం. తమ పరిధిలోని వాతావరణాన్ని ఆహ్లాదంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. అలాగే వీరు చాలా హార్డ్ వర్క్ చేస్తారు. నీతి నియమాలు కలిగి ఉంటారు. చాలా క్రమశిక్షణ కలిగిన, బాధ్యత కలిగిన వాళ్ళుగా ఉంటారు. మీ బాధ్యతలను చాలా సీరియస్గా తీసుకుంటారు. మీ కుటుంబాన్ని చాలా ప్రేమిస్తారు. సహ ఉద్యోగులు, రిలేటివ్స్ మీపై ఆధారపడతారు. ఏ నెలలో అయినా 5, 14, 23 తేదీల్లో పుట్టిన వ్యక్తులు అడ్వెంచర్, ట్రావెల్ మార్పుని చాలా ఇష్టపడతారు. వీరిలో చాలా క్యూరియాసిటీ ఉంటుంది. ఎక్సైట్మెంట్ని కోరుకుంటారు. ఎక్కడైనా అడ్జస్ట్ అయ్యే మనస్తత్వం వీరిది. పబ్లిక్ రిలేషన్స్ రాయడంలో టాలెంట్ ఉంటుంది. సాహసం చేయడం అంటే వీరికి ఇష్టం. స్వతంత్ర మనస్తత్వం, స్వయం సమృద్ధి భావాలు గల వారిని ఇష్టపడతారు. సొంత పనులకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. అయితే మీరు కొంచెం బాధ్యతారహితంగా ఉంటారు. కాబట్టి క్రమశిక్షణ నేర్చుకోవాలి. ఏదైనా నెలలో 6, 15, 24న జన్మించిన వ్యక్తులు ఎప్పుడు చిరునవ్వుతో, ఉల్లాసంగా, దయగల వ్యక్తులుగా ఉంటారు. అందరూ వీరి గురించి గొప్పగా ఆలోచిస్తారు. మంచి ప్రజాదరణ వీరి సొంతం. తమదైన ప్రవర్తన కారణంగా ప్రతి ఒక్కరూ వీరి చుట్టూ ఉంటారు. దీన్ని వీరు ఆనందిస్తారు. కానీ సున్నిత స్వభావం కారణంగా అతిగా ఆలోచిస్తారు. కొందరికి దూరం అవుతారు. ప్రేమతో అన్ని అడ్డంకులను అధిగమించాలని కోరుకుంటారు. వీరు చాలా నిజాయితీ, జాలి కలిగి, అర్థం చేసుకునే తత్వం కలిగి ఉంటారు. వీరి ఫోకస్ ఎక్కువగా రిలేషన్షిప్స్పై ఉంటుంది. ఏదైనా నెలలో 7, 16, 25న జన్మించిన వ్యక్తులు వీరు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. ఫ్లెక్సిబిలిటీకి విలువ ఇస్తారు. ఇతరులతో మర్యాదగా ఉంటారు. వారు ఇలాగే ప్రవర్తించాలని ఆశించరు. కుటుంబ సభ్యులందరికీ బాగా నచ్చుతారు. వీరు మంచి శ్రోతలు కూడా. ప్రతిదీ అద్భుతంగా అనిపించేలా చేసే అద్భుతమైన సామర్థ్యం వీరికి ఉంటుంది. తమకు ఎదురైన సమస్యలను సులభంగా అధిగమిస్తారు. వీరిది చాలా డెవలప్డ్ మైండ్. ఆధ్యాత్మికంగా, తాత్వికంగా ఉంటారు. మీరు చాలా ఎనలిటికల్గా ఉంటారు. ఏదైనా నెలలో 8, 17, 26 తేదీల్లో పుట్టిన వ్యక్తులు ట్రావెలింగ్ను ఎంజాయ్ చేస్తారు. వీరు నిజాయితీగా మాట్లాడితే ప్రజలు సాధారణంగా ఇష్టపడరు. ఎందుకంటే సొంత ఆలోచనలకు ప్రాధాన్యత ఇస్తారు. వీరు వీలైనంత వరకు విశ్లేషణలు చేయకపోవడం మంచిది. వీరి ఆలోచనలు అందరికంటే ప్రత్యేకంగా ఉంటాయి. వీళ్ళు కుటుంబానికి అత్యధిక ప్రాముఖ్యం ఇస్తారు. కుటుంబం అంటే ప్రాణమిచ్చే మనస్తత్వం వీరిది. రక్త సంబంధీకులకు ప్రేమను పంచే వీళ్ళు వారి కోసం ఏదైనా చేస్తారు. లీడర్షిప్ క్వాలిటీస్ వీరికి ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు నిజాయితీపరులైన స్నేహితులు. ఏదైనా నెలలో 9, 18, 27 తేదీల్లో జన్మించిన వ్యక్తులు అంకిత భావం కలిగిన వ్యక్తులు. జీవితాన్ని దైవం ప్రసాదించిన బహుమతిగా భావిస్తారు. దానిపై ఆశలు పెంచుకుంటారు. జీవితంలో కోరుకున్న వాటిలో చాలా వరకు పొందుతారు. విధిని నియంత్రిస్తూ ఆనందిస్తారు. వీరు చెప్పిన మార్గాన్ని చాలామంది వ్యక్తులు ఎంచుకుంటారు. వీళ్ళు చాలా తెలివైన వ్యక్తులు. అంతేకాకుండా ఊహాత్మక సామర్థ్యం కూడా ఎక్కువే. త్యాగం చేసే గుణం ఉంటుంది. అయితే క్షమించే గుణాన్ని కూడా అలవర్చుకోవలసి ఉంటుంది. చాలామంది గొప్ప ఆర్టిస్టులు ఈ నెంబర్లో పుట్టారు.
ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.